గుడ్డు అనేది ప్రోటీన్ అంటారు. దానికి ముందు మీకు షుగర్ గురించి చెప్పాలి. షుగర్ అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ సెక్రీషన్ పైనే టైప్స్ ఆఫ్ డయాబెటిస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకు షుగర్ ఉన్న వాళ్ళకి రికవరీ అనేది తక్కువగా ఉంటుంది. మన సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వాటి రికవరీ కొరకు మనకు ప్రోటీన్ అనేది అవసరం. ఆ ప్రోటీన్ అనేది మనకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఉంటాయి. మీరు అడిగినట్టుగా గుడ్డు అనేది హై బయాలజికల్ సోర్స్ అంటే మనం గుడ్డు చాలా మందికి సందేహాలు ఏంటంటే ఎటువంటి గుడ్డు తీసుకోవాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు ఎగ్ వైట్ తీసుకోవచ్చా లేకపోతే పూర్తి గుడ్డు తీసుకోవచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా మల్టిపుల్ వస్తూ ఉంటాయి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము, డయాబెటిక్ న్యూరోపతి అంటాము, డయాబెటిక్ ఫూట్ అంటాము. అంటే డయాబెటీస్ వల్ల మనకు బాడీలో మిగతా ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విల్ కమ్ లైక్ కైండ్ ఆఫ్ డయాబెటిక్ ఫూట్. అంటే కాల్లో ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు దాన్ని డయాబెటిక్ ఫూట్ అంటారు. మనకు డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ పెరిగి మన షుగర్ ద్వారా అంటే దాని నుంచి విడుదలయ్యే టాక్సిన్స్ మన కిడ్నీ టాలరేట్ చేయలేనప్పుడు జరిగే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో ఇలాంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. వాటిని అంటే ఆ ఫేజ్ని పోకుండా మన బాడీ సెల్స్ అనేవి రికవరీ అవ్వడానికి మనకు ప్రోటీన్ అనేది అవసరం. ఆ ప్రోటీన్ మెయిన్గా హై బయాలజికల్ సోర్సెస్ అంటే మీరు అడిగినట్టుగా గుడ్డు నుంచి అనేది వస్తూ ఉంటుంది. సో ఒక్క రోజుకి ఒక ఎగ్ తీసుకోవచ్చు అండి, 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఒక హెల్తీ హ్యూమన్ కెన్ ఈట్ 6 eggs అండి. ఒక రోజులో ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైన మనిషి 6 గుడ్లు తీసుకోవచ్చు. అంటే మనం డయాబెటీస్ ఉన్నప్పుడు దాంట్లోంచి మంచి కొవ్వు, చెడు కొవ్వు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక గుడ్డు నుంచి మనకు ఒక గుడ్డులో ఒక ప్రోటీన్ మట్టుకే కాదండి, చాలా పోషకాహారాలు, చాలా వైటమిన్స్, మినరల్స్ కూడా వస్తూ ఉంటాయి. వైటమిన్ B12 కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, సో ప్రోటీన్ కానివ్వండి, ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి రోజులో ఒక గుడ్డు కంప్లీట్గా తీసుకోవచ్చండి. 2 ఎగ్ వైట్స్ అంటే తెల్ల సొన ఉడికించినవి తీసుకోవచ్చండి. అంటే చాలా మందికి అడుగుతూ ఉంటారు ఎగ్ ఓన్లీ ఉడికించి మట్టికే తీసుకోవాలా లేకపోతే ఆమ్లెట్గా తీసుకోవచ్చా లేకపోతే ఫ్రైడ్గా తీసుకోవచ్చా అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ వేస్ ఆఫ్ కుకింగ్ వచ్చాయండి. ఆయిల్ వేయకుండా మీరు ఆమ్లెట్ చేసి తీసుకోవచ్చు, ఆయిల్ తక్కువ వేసేసి వెజిటేబుల్స్ ఎక్కువ వేసేసి ఎగ్ వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ప్రోటీన్ రిక్వైర్, ఫైబర్ అనేది కూడా మనకు చాలా ఎక్కువగా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రోటీన్ తో పాటు ఫైబర్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు మన సెల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగకుండా, దీంతో ముందు చెప్పినట్టుగా మల్టిపుల్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడకుండా మనకు ప్రోటీన్ అనేది రికవరీకి అంటే సెల్ రీజనరేషన్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మన జనరల్ గా ప్రోటీన్ మన బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే 1 kg బాడీ వెయిట్ కి 1 gram ప్రోటీన్ అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ప్రకారము 1 kg బాడీ వెయిట్ కి 1 gram ప్రోటీన్ తీసుకోవాలి. జనరల్ గా ఎగ్ అనేది ఆ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్ అంటారు. అందుకే మన గవర్నమెంట్ కూడా 1 egg ఈస్ మ్యాండేటరీ ఫర్ అ డే అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కంప్లీట్ పోషకాహారం, దాని నుంచి మల్టిపుల్ విటమిన్స్ వస్తూ ఉంటారు. అది కాకుండా రికవరీ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎగ్గును మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయిల్ తక్కువ వేసేసి దాన్ని ఆమ్లెట్ గా తీసుకోవచ్చు. ఒక రోజులో ఒక కంప్లీట్ గుడ్డు, అది కాకుండా 2 ఎగ్ వైట్స్ మీరు తీసుకోవచ్చండి. అది కాకుండా డిఫరెంట్ వేస్గా మీకు కుకింగ్ చెప్పాను. ఆమ్లెట్ వేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం వెజిటేబుల్స్, క్యారెట్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఇలాంటి వేస్ట్ తీసుకున్నప్పుడు అది ఇంకా పోషకారంగా మారుతుంది. మనకి ఈ పీచు పదార్థం అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి దాని నుంచి ఎక్కువగా వస్తాయి కాబట్టి మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి ఫైబర్ని పెంచి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అది కాకుండా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేవి మనకు ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. అలా తీసుకోవడం వల్ల గుడ్ అనేది చాలా మనకు ఉపయోగపడుతుంటుంది. సో ఇలా చేయడం వల్ల మన రిక్వైర్మెంట్ అనేది సరిపోతుందండి. అలా మీరు ఎగ్ తీసుకోవచ్చు. సో అది కాకుండా ప్రోటీన్ సోర్సెస్ మిగతావి కూడా చాలా ఉంటాయి. జనరల్గా మన వెజిటేరియన్స్ చాలా మంది అడుగుతుంటారు ఎగ్ తీసుకోవాలా, ఎగ్ తీసుకోకూడదా, ఎగ్ మేము తినలేము అంటే ఎగ్ అనేది ఇప్పుడు కన్సిడర్ చేసే టైంలో దీన్ని నాన్ వెజ్ కింద కన్సిడర్ చేయకండి. జనరల్గా దీన్ని ఓవర్ వెజిటేరియన్ అంటారు. సో కాబట్టి మీరు ఎగ్ ఎవరైనా తీసుకోవచ్చు. సో దానివల్ల ఎగ్ తీసుకోవడం వల్ల మీకు లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అనేవి ఉండవు. అది కూడా నేను చెప్పినట్టుగా తీసుకోవాల్సిన మోతాదులో తీసుకున్నప్పుడు ఏది కూడా మనకు ప్రాబ్లం అనేది జరగదండి.
సో, మనం జనరల్‌గా ఏజ్ పరంగా చూసినప్పుడు చిన్న పిల్లల్లో దీంట్లో కూడా మీకు ఇంతకుముందు టైప్స్ ఉంటాయని చెప్పాను. మనకి చిన్న పిల్లల్లో రోజుకి 1-2 ఎగ్స్ తీసుకోవచ్చండి. 1-2 ఎగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ కంప్లీట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది సరిపోతూ ఉంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో కూడా మనము 2-3 గుడ్లు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో జెస్టేషనల్ డయాబెటిస్ టైంలో రికవరీ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి, అది కాకుండా ఫీటస్ గ్రోత్ కూడా ఉండాలి కాబట్టి, వాళ్ళకి వైటమిన్ బి12, ఐరన్, మెగ్నీషియం అండ్ ఈ వైటమిన్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అది రిచ్ ఇన్ ఎగ్ కాబట్టి మీరు రోజుకు 2-3 గుడ్లు తీసుకోవచ్చండి. అది కాకుండా హెల్తీగా ఉండి అడల్ట్ మ్యాన్ కానీ, వుమెన్ కానీ రోజుకి 3 ఎగ్స్ తీసుకోవచ్చండి. పిల్లల్లో అయితే 2 కంప్లీట్ ఎగ్స్, ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే ఒక కంప్లీట్ ఎగ్, 3 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చండి. అది కాకుండా అడల్ట్స్‌లో అయితే 2 కంప్లీట్ ఎగ్స్, 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చండి. అది కాకుండా మన ఏజ్ పెరిగే కొద్దీ 45 సంవత్సరాల నుంచి మన జీర్ణశక్తి అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది కాబట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనము ఒక ఎగ్, కంప్లీట్ ఎగ్ అండ్ 2 ఎగ్ వైట్స్ మట్టుకు తీసుకోవచ్చండి. అలా తీసుకోవడం వల్ల మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మన బాడీకి సరిపోతుంది.